ఇప్పుడు భారతదేశం మొత్తం మారుమోగిపోతున్న ఒకే పేరు ఆదిత్యధర్. రణ్వీర్ సింగ్ కన్నా కూడా ఎక్కువ పాపులారిటీ దురంధర్ సినిమాతో తెచ్చుకున్నటువంటి దర్శకుడు ఆదిత్యధర్ అని చెప్పుకోవచ్చు. ఆదిత్యధర్ దురంధర్ 1 తీశాడు. దాంతో ఆల్మోస్ట్ 1000 కోట్ల రికార్డుతో అటు బాలీవుడ్ చరిత్రని ఇటు పాన్ ఇండియా సినిమాల కలెక్షన్ చరిత్రను కూడా తిరగరాశాడని చెప్పుకోవచ్చు. ఇకపోతే దురంధర్ 2 విషయానికి వస్తే తెలుగు స్టేట్స్లో తెలుగు వెర్షన్ రిలీజ్ కాకపోయినా సరే బుకింగ్స్ అయితే ఫుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ రేంజ్, ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఒక తెలుగు సినిమా. ఆల్మోస్ట్ హిందీ రాని వాళ్ళు కూడా ఉస్తాద్ని చూస్ చేసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ మంది ప్రేక్షకులు దురంధర్ 2 వైపే దృష్టి సారిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదిత్యధర్ నెక్స్ట్ సినిమా ఏం తీస్తాడు? దురంధర్ 3 తీస్తాడా? దురంధర్ 1 1000 crores రికార్డు బదులు కొట్టేశాడు. దురంధర్ 2 ఆల్మోస్ట్ 3 months గ్యాప్తో వచ్చి అది ఫస్ట్ డేనే ఆల్మోస్ట్ డబ్డ్ వెర్షన్స్ లేకపోయినా దూసుకుపోతుంది. సో ఖచ్చితంగా నెక్స్ట్ మూవీ దురంధర్ 3 అయి ఉండాలి. అప్పుడైతే మేకర్స్ కానీ ఎవరైనా సరే ఆలోచించకుండా ఎంత బడ్జెట్ అయినా పెడతారు అన్నటువంటి ఒక అంచనా నడుస్తూ ఉంది అని ప్రేక్షకులు కూడా అనుకుంటూ ఉన్నారు. అయితే ఈ సమయంలో ఇప్పుడు దురంధర్ 3 వచ్చే అవకాశాలు అయితే తక్కువ. ఆదిత్యధర్ తన నెక్స్ట్ సినిమాగా అశ్వత్థామ అని తన ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే తన గ్రాండ్ ప్రాజెక్ట్గా డ్రీమ్ ప్రాజెక్ట్గా అనుకున్నాడో అది తీసుకురాబోతున్నాడు. 2021లో ఈ అశ్వత్థామ సినిమా తీయాలనుకున్నప్పటికీ కూడా అప్పుడు బడ్జెట్ సరిగ్గా లేకపోవడం, కోవిడ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వల్ల తీయలేకపోయాడు. సో ఇప్పుడు విక్కీ కౌశల్తో ఒక గ్రాండ్ సోషియో ఫ్యాంటసీ చిత్రంగా దీన్ని అయితే తీసుకురాబోతున్నాడు. సో దురంధర్ 1, 2 ఒక దేశభక్తి కావచ్చు, ఇండియా చుట్టూ ఉన్నటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్ కావచ్చు, ఓవరాల్గా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా దీన్ని హై వోల్టేజ్ థ్రిల్లర్ సిరీస్ని తలపించేలా తీశాడు. పార్ట్ 1, పార్ట్ 2 ఎప్పుడు మన దగ్గర సీక్వెల్స్ ఆడలేదు. సీక్వెల్తో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాడు. మరి ఇదే తరహా సెన్సేషన్ని ఒక ఫ్యాంటసీ సినిమా, ఒక సోషియో ఫ్యాంటసీ సినిమా ఆల్మోస్ట్ ఇప్పటివరకు మనకి రాజమౌళి మాత్రమే ఈ కైండ్ ఆఫ్ సినిమాస్లో రాణిస్తూ ఉన్నారు. మరి అక్కడ రాజమౌళికి పోటీ అవుతారా? తన అశ్వత్థామ సినిమా కూడా దురంధర్ లాగా రికార్డు తిరగరాస్తుందో లేదో వేచి చూడాల్సిందే. మరి మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? దురంధర్ 3 కోసమా లేకపోతే అశ్వత్థామ సినిమా కోసమా? కమెంట్స్లో తెలియజేయండి.